భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి జై శ్రీరామ్. మనం గురువాయూపురాధీశుడైనటువంటి ఆ కృష్ణ భగవానుని గురించి నారాయణ భట్టతిరి ఏ విధంగా ప్రార్థన చేశారు, ఆయన ఎందుకోసం అక్కడికి వచ్చారు, తన బాధని నివృత్తి చేయమని ఎన్ని విధాలుగా ఆయన ప్రార్థన చేశారో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన ఈ చివరి 2 శ్లోకాలలో ఏం చెప్పారో విందాం. కాలం కూడా మొదటి శ్లోకాలలో ఆయన యొక్క ఆకారాన్ని, ఆయన వైభవాన్ని, ఆయన ఆనంద స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ, ఆయన ఆయుధాల్ని, ఆయన యొక్క కీర్తనని చేస్తూ రకరకాలుగా భక్తిని ఆయన చూపించారు. తన బాధని పదే పదే చెప్పారు. మనం పదే పదే చెప్పుకుంటామండి. పోతన గారి యొక్క భాగవతంలోని గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం, ఒక పద్యం. తరాలు మారిపోయినా కూడా ఆ పద్యాన్ని వింటుంటే ఈ రోజుకి కూడా మనస్సు ద్రవించిపోతుంది. లావొక్కింతయు లేదు, లావొక్కింతయు లేదు, తనువుల్డసెన్ మూర్ఛవచ్చన్ అంటూ ఆయన తన శక్తి అంతా కూడా ఉపయోగించి మొసలితో పోరాడి పోరాడి నీవే తప్ప ఇతప్పరం మెరుగా, నా శక్తి అయిపోయింది, ఇంకా నేను వదిలేస్తున్నాను, రిక్తాస్తాలతోటి నీ దగ్గర చేతులు మోడ్చి నీ నామస్మరణ చేసుకుంటూ నీ పాదకమలాలను నేను చూసుకుంటూ నేను ఇంకా ఉండిపోతానయ్యా అంటూ ఆయన ప్రార్థన చేశాడండి. అదేవిధంగా పాపం నారాయణ భట్టతిరి కూడా మనసు ఆయన చెబుతుంటే రోదన పడుతోంది. మరుద్గేహాదీశ త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్ స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా అభూత్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తో తంసం ఝటితి కురు మాం కంసదమన. ఆ విధంగా ఆయన అంటానికి మనసు ఎంత చెక్కబట్టుకున్నారో చూడండి చివరికి. అంటే ఆయన బాధ వర్ణనాతీతంగా ఉందన్నమాట. మరుద్గేహాధీశ, ఓ గురువాయూపురాధీశ, ఓ కంసదమున, కష్టాల నుంచి రక్షించేటువంటి వాడా, త్వయి ఖలు, నీ గురించి నిజంగా ఇందులో సందేహం లేదయ్యా, నీ గురించి పరాంచో అపి, పరాంచో అపి అంటే ఎక్కువగా నీపై భక్తి లేనటువంటి వారు, నిన్ను ఆశ్రయించకుండా నిమిత్త మాత్రంగా ఉండేటువంటి వారు, విముఖులుగా ఉండేటువంటి వారు, అలాంటి వారు కూడా ఒక విధంగా వ్యతిరేకులు. నిన్ను నింద చేయకపోవచ్చు కానీ నీకై పూజ చేయరు, నిన్ను నింద చేయకపోవచ్చు కానీ ఎలాంటి భక్తి భావము కూడా కలగదు నీ పైన. అటువంటి వారందరూ కూడా పరాంచో అపి సుఖినో, అందరూ సుఖంగా ఉన్నారయ్యా. నువ్వంటే ఇష్టం లేనివారు, నీకు ప్రణామం చేయని వారు, నీ సన్నిధికే రాని వారు, నిన్ను తలవని వారు కూడా చాలా సుఖంగా ఉన్నారయ్యా. మరి నా ప్రారంభకరం ఏమో నాకు తెలియటం లేదు. భవస్నేహి, నీవే ప్రాణంగా బ్రతుకుతున్నాను, నీవే స్నేహితుడివి, నీవే తల్లివి, నీవే తండ్రివి అనుకున్నానయ్యా, నిన్ను మాత్రమే నమ్ముకున్నానయ్యా. నీపై మించిన ప్రేమతో ఉన్నటువంటి నాకు సుబహు, చాలా ఎక్కువగా, పరితప్యే చ, బాధలు పెడుతున్నావు కదా, సహించరాని భరించలేనటువంటి బాధలకు గురి చేస్తున్నావే. నేను నీ మిత్రుడిని కానా, నేను నీ భక్తుడిని కానా, నాకు సర్వము నీవే అనుకుని
నీ పాదాల చెంత మొక్కి ఉన్నాను కదయ్యా, మరి నన్ను ఎందుకు కాపాడలేకపోతున్నావయ్యా? నీవంటే విముఖులైనటువంటి వారందరూ కూడా సుఖంగా ఉన్నారే, మరి నాకెందుకు లేదయ్యా సుఖం? పాపం ఏమీ చేయలేకపోతే ఒక్కోసారి మనసుకు బాధ అనిపిస్తుంది. మరి అందుకే సామదాన భేద దండోపాయాలు అన్నారు. ఇప్పుడు భగవంతుని కొట్టలేము, తిట్టలేము. సామము దానము, ఆయనకి ఏముంది మన ప్రాణాన్ని ఇవ్వడం తప్పించి, ఆయనని కీర్తించడం తప్పించి, నిస్సహాయమైపోయి ఆయన శరణాగతి చచ్చడం తప్పించి, ఇక్కడ ఆయన అదే చేస్తున్నారు. పరితప్యేచ కిమిదం. ఈ విధంగా ఉండటం నీకు అపకీర్తి కాదా? నిన్ను నమ్మని వారిని, నిన్ను తలవని వారిని అందరూ కూడా అందరినీ సుఖంగా ఉంచుతున్నావయ్యా. వారందరూ చాలా సుఖంగా ఉంటున్నారు. మరి నీ పాదపద్మాలనే శరణంటి ప్రేమ అంతా నీపైనే పెట్టుకుని ఉన్నా మాకు ఈ కష్టాలు ఏమిటయ్యా? ఈ విధంగా మమ్మల్ని చూస్తే వారందరూ మమ్మల్ని అపహాస్యం చేయరా? నీకు అది అపకీర్తి కాదా? నీ భక్తుల్ని రక్షించలేనటువంటి దేవుడు మీకెందుకు అని వాళ్ళు అడుగుతారయ్యా. నిన్ను కాపాడలేనటువంటి ఆ భగవానుడిని ఎందుకు శరణుతొచ్చావు అని అడుగుతారయ్యా. ఈ అపకీర్తి నీకు కాదా? ఈ అపకీర్తి రాకుండా నన్ను కాపాడటానికి ఇంత ఆలస్యం దేనికయ్యా నీకు? అకీర్తిస్తే మా భూత్ వరద. ఓ వరద పేరు కూడా అభయప్రదాయుడివి, వరదుడివి. కోరిన వారి కోరికలన్నీ కూడా క్షణ రెప్పపాట్ల తీర్చేటువంటి వరదుడని పేరున్నటువంటి వాడివయ్యా నీవు. అకీర్తిస్తే ఇదంతా నీకు అపకీర్తేనయ్యా. పేరుకి వరదుడివి, అభయహస్తాన్ని చింపిస్తున్నావు, కానీ మా బాధని తీర్చలేకపోతున్నావు. ఎక్కడైనా కూడా దానికి దీనికి పొంతనుందా? అందరూ నీ గురించి చెబుతున్నది ఏమిటి? నీవు చూపిస్తున్నటువంటి కరుణ ఏమిటి? నీవు చెప్పిన వేదవాక్యాలేమిటి? మరి నాకు ఈ కర్మ ఏమిటయ్యా? ఈ అపకీర్తి నీకు కావాలా? గదభారం ప్రశమయన్. భరించలేనటువంటి బాధ శరీరం అంతా వ్యాపించి బాధపడుతున్నానయ్యా. భగవద్భక్త, నీ యొక్క భక్తులకి ఇది అవసరమా? లేదా నేను నీ భక్తుల్ని కాదా? నీ భక్తులలో చేర్చుకోవయ్యా నన్ను కూడా, ఓ కంట నన్ను కూడా చూడవయ్యా. భగవద్భక్తోసం, నీ భక్తులలో చేర్చుకో. జటితి, ఇంకా ఆలస్యం చేయకయ్యా. గజేంద్రుడు ఇలాగే అడుగుతాడు, ఇంకా నాకు శక్తి లేదు, ఆలస్యం చేయకయ్యా, పరుగు పరుగున రావయ్యా, ఓ నారాయణ అంటూ పలుకుతాడు ఆయన. అదేవిధంగా జడితి కురుమాం, ఇంకా ఆలస్యం చేయకుండా నన్ను రక్షించే బాధ్యత తీసుకోవయ్యా, నాకు ఉపశమనాన్ని కలిగించవయ్యా, ఓ కంసదమ నా కష్టాల నుంచి కడతీర్చేటువంటి వాడా అంటూ ఆయన మొరబెట్టుకున్నారండి. నిజంగా మరుత్కేహాదీశ త్వయి ఖలు పరాంచో అపి సుఖినో స్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం. అకీర్తిస్తే మా భూత్ వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం జటితి కురు మాం కంసదమన. శ్లోకంలో ఆ తర్వాత 10వ శ్లోకంలో ఆయన ఏమంటున్నాడు? అలసిపోయాడు. అప్పటికి ఆయన అలసిపోయి కిముక్తైర్భూయోభిస్తవహి కరుణా యావదుదియాత్ అహం తావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురః క్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవా విరచయన్. కిముక్తైర్భూయోభి స్తవ ఉక్తైర్ పదే పదే. కిం ఎందుకు?
పదే 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 నీకు నా యొక్క బాధ గురించి చెబుతున్నానయ్యా. నీ చెవిని ఇల్లు కట్టుకుని నేను రోధిస్తూ చెబుతున్నానయ్యా. ఇంకా నేను చెప్పను, ఇంకా నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఎందుకో తెలుసా, ఇదే మాట పదే పదే ఎందుకు చెప్పాలి? ఇంకా నేను నా నోటితోటి నా అనారోగ్యం గురించి కానీ అనారోగ్యాన్ని తగ్గించమని కానీ నేను నీకు చెప్పను, విన్నవించుకోనయ్యా. ఎందుకు? నీ యొక్క కరుణ దయ నాపై ఉండాలి కానీ నేను ఎన్నిసార్లు అడిగితే మాత్రం నాకు ఆ దయ ప్రసరింపజేస్తావా? లేదు కదా. ఇంకా నేను పదే పదే నా అనారోగ్యం గురించి నీతో చెప్పను. అయితే అలానే నిన్ను వదిలి వెళ్ళిపోతాననుకున్నామో, ఎక్కడికి వెళ్ళనయ్యా. రెండవ ఉపాయంగా నేను ఇలా ఉందా అనుకుంటున్నాను. ఇంకా యావత్ ఉదియాత్, ఇంకా నీలో నాపై దయ కరుణ ప్రేమ కలిగే విధంగా నా బాధలన్నిటినీ నాకుగా నేనే విస్మరించుకుని నీ అనుగ్రహం కోసము ఏమి చేయాలో అది మాత్రమే చేస్తాను. నీ కరుణ కోసము నీ ప్రేమ కోసము ఏది చెయ్యాలో అది మాత్రమే చేస్తాను. ఇంకా ఇక్కడ పద్యం మధ్యలో చెబుతున్నాను అని అప్రస్తుతం అనుకోవద్దు. ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడు బాధ పెట్టాడు వాస్తవం. ఆయన ఉద్దేశం ఏంటంటే, తన బాధని మించి నన్ను భక్తుడు ధ్యానం చేయగలుగుతున్నాడా లేదా, దేని మీద ఆయన మనసు ఎక్కువ శ్రద్ధగా పెడుతోంది అని పరీక్ష పెడతాడండి. సహజంగా తల్లి భోజనం చేస్తుంటే పిల్లవాడు ఏడుస్తాడట. భగవంతుడు అనుకుంటాడట, ఆ తల్లికి తన మీద తన తండ్రి మీద దృష్టి ఉంటుందా, పిల్లవాడి మీద దృష్టి ఉంటుందా చూడటానికి. తల్లి ఏం చేస్తుంది, ఒక్కసారి కొంచెం ఏడిస్తే ఊరుకుంటుంది. కొంచెం గుక్క పెట్టాడో అన్నము లేదు ఏమీ లేదు, ఎంత ఆకలేస్తున్నా సరే అన్ని పనులు వదిలేసి పరుగున వచ్చేసి బిడ్డని అక్కుని చేర్చుకుని గబగబా పాలించుకుంటుంది. అప్పుడు ఆ భగవానుడు చాలా ఆనందపడతాడట, బిడ్డ మీద ఆ తల్లికి ఎంత మమకారం అని. ఎక్కడ కూడా భగవానుడు ఆయనని కడిగేస్తున్నాడండి. మనసులో ఆయన జన్మ తరింపజేయాలి అంటే ఈ బాధల మీద ఆలోచన తగ్గించాలంటే పూర్తిగా కూడా విరక్తి కలగాలి. చివరికి బాధ మీద కూడా విరక్తి కలగాలి. బాధల మీద కూడా విరక్తి కలిగి ఇంకేం చేస్తావు, ఇంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. కృష్ణారామ అని కూడా నోరు మూసి కూర్చోటం అన్నట్టుగా ఉండాలి. అదే ఉద్దేశం. ఆయన నోటితో ఏది చెప్పరండి మనకి. మన శరీరానికి మన మనసులకి భావాలను మాత్రమే కలిగిస్తారు ఆయన. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంకా నేను నిన్ను ఏ విధంగా ప్రార్థన చేయలేను, నా బాధల గురించి నీకు ఏ కరువు పెట్టను, కానీ నీ అనుగ్రహం కోసం నేను తపిస్తాను. ఏం చేస్తా అన్నాడో చూడండి ఆయన. అహం తావత్, అప్పటి వరకు నేను ఏం చేస్తానంటే ప్రహిత వివిధ ఆర్త ప్రలపిత, ఎన్ని రకాలుగా నేను నీకు మొరపెట్టినా కూడా, ఎన్ని విధాలుగా నేను ఆర్తితో నీ శరణు వచ్చి ప్రార్థన చేసినా కూడా నాకు ఈ బాధలు తగ్గలేదు. కాబట్టి నేను చేయగలిగింది కూడా ఇంకేమీ లేదు. కనుక నేను ఇప్పుడు ఏం చేస్తానా చూడు. యువత యావత్ ఉదియాత్, ఇంకొక ఉపాయాన్ని నేను ఆలోచించుకున్నాను. ఏమిటిది? యథాశక్తి, నా శక్తి మేరకు, నాకు ఒప్పుకున్నంత వరకు, ఈ కొన్న ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు, యథాశక్తి తవ నీ యొక్క నేర్ష్యామి దివసాన్, నేష్యామి దివసాన్, ఇవే నా చివరి రోజులు అని నేను భావిస్తూ ఏం చేస్తానో తెలుసా, నటి నుతి నిషేవా విరచయన్, పదే పదే
నీ పాదాలకే ప్రణమిల్లుతూ పదే పదే విరచయత్ పురక్లుప్తే పాదే, పదే పదే నీ పాదాలని స్మరణ చేసుకుంటూ, నీ పాదాలనే పూజించుకుంటూ, నీ పాదాలకే నా జీవితాన్ని అంకితం చేసుకుంటూ, నీ స్మరణ చేసుకుంటూ, నీ గుణగానాన్ని కీర్తన చేసుకుంటూ నీ సన్నిధానంలోనే ఉంటా. నేష్యామి దివసాన్, నేష్యామి దివసాన్, ఇవి నా చివరి రోజులు అనుకుంటా. నాకున్న రోజులన్నీ కూడా నాకు అర్థమైపోతుంది కాబట్టి నా వ్యాధి తగ్గదు అని. కాబట్టి నాకున్న సమయం అంతా కూడా నీ పాదాల వద్దే ఉంచుకుని, నీ పాదాల మీదే దృష్టి పెట్టి నీ స్మరణ చేసుకుంటూ కాలం గడుపుతా. కానీ కిం ఉక్తైర్ యోభిస్తవ, పదే పదే ఇంకా నా యొక్క వ్యాధి గురించి నీతో మాట్లాడను, నీకు చెప్పను. అది ఆయన అనుకున్నారు. మొదటిగా ఆయన ఎంత బాధపడ్డారు, ఎంతో చెప్పారు. కానీ ఇంకా లాభం లేదు అనుకున్నారండి. నాకు ఇంకా భగవంతుని కదా కలగట్లేదు, చాలా బాధపడుతున్నాను. ఇంకా అలా అని కాదు, పూర్తిగా ఈ బాధను విస్మరించేసి, ఈ బాధ నాకు ఉంది అనే భావాన్ని కూడా నేను విస్మరించేసి, నా మనసుని ప్రయత్నపూర్వకంగా ఆయన యొక్క పాదాల మీదే, ఆయన యొక్క పూజలోనే, ఆయన యొక్క స్మరణలోనే, ఆయన యొక్క సేవనంలోనే పూర్తిగా తెరిస్తాను. బాధ కలుగుతున్నా కూడా భగవంతుని యొక్క నామాన్నే గుణగానం చేస్తాను అని ఆయన ఖచ్చితంగా మనసులో స్థిర నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. చూసారా ఎంత పరిణతం. ఎప్పుడు కూడా అందుకే అంటారు, బాగా ఇనువుని కాల్చి 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 కొట్టిన తర్వాత కానీ అది సానబట్టినట్టు అంత అది పదును రాదంటారు. ఇనుప గొడ్డలే ఉందనుకోండి, ఇనుప గుణపం ఉంది, ఎంత కాలుస్తారో, కాల్చి కొడతారు కొడతారు కొడతారు, ఎంత కొట్టి ఎంతో కొడితే కానీ అది ఆ పదును రాదు. మనలో ఉన్నటువంటి ఈ ఏ పాటి తాపత్రయం ఉన్నా కూడా తొలగించడానికి ఆయన ఇంత బాధ పెడతాడు. కానీ లేకపోతే చూడండి, ఆయన బాధపడుతున్నాడు, నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను, నీ శరణి వేడుతున్నాను అంటున్నారు. కానీ పూర్తిగా ఆయన మనసు అటే కొంచెం త్రాసులో వేసి చూస్తే అటుకేసే మొగ్గుతుంది, ఇటు రావటం లేదు. మనం భగవంతుని యొక్క చరణాలు దిగి భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి అంటే మనం స్వచ్ఛమైనటువంటి స్ఫటికలా ఉండాలట. ఏ విధంగా మనకి ఈ ఊపిరి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో అంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆయనలో కలవగలుగుతాం. అందుకోసం ఆయన తన భక్తి లేని వాళ్ళకి ఖచ్చితంగా బాధలే పెడతారండి. సుఖాలను చూసి వాళ్ళని సుఖపడిపోతున్నారు కదా అని కాదు, మనం త్వరగా మనం తరించాలి అంటే బాధలే పెడుతూ ఉంటారు. ఆ బాధలలో మనని మనం మర్చిపోయి ఆయన యొక్క పాదాలని స్మరించుకునేటువంటి భావాన్ని తెచ్చుకోమని ఆయన చెబుతారండి. అది ఎంత ప్రతిదీ సూక్ష్మమైనటువంటి విషయం, జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఎంతో ఉత్తమమైనటువంటిది. పరిణతి లేదా పరిణతి లేదా నాదు భక్తిలో, నా పరిణతి లేదా నాదు భక్తిలోన, నిన్ను పాసి నేను మనజాలనయ్య, ఎన్నడైనా నిన్ను ఎన్నడైనా నిన్ను వదలనయ్య రామా. కనుగాపి నీవు పారిపోవ జూడా, కనుగాపి నీవు పారిపోవ జూడా, పట్టి విడువనయ్య పంతమేళ నాతో, ఎన్నడైనా నిన్ను మరల కలిలోన మమ్ము కలిపివేసినావా, కలత చెందు మాతో కలిసి నడువలేవా, పట్టి విడువనయ్యా నే పామరుడనయ్యా,
నిన్ను బాసి నేను మనజాలనయ్య ఎన్నడైనా నిన్ను మరల మరల నాతో మరల నాతో తగవులాడ నేల మై మరచి నన్ను నీ మెనులోన చేర్చు ఎంతగానో మదిని ఎంచి ఉంచినాను ఎంతగానో మదిని ఎంచి ఉంచినాను నా రామ నీవే నా ప్రేమ నీవే ఎన్నడైనా నిన్ను మరువనయ్య రామా ఎప్పటికీ కూడా మరవనయ్యా ఇంత నిన్ను ప్రార్థన చేసుకున్నా కదా నా భక్తిలో ఇంత కూడా పరిణితి రాలేదా నాయన ఇసుమంతైనా నా ప్రార్థన మన్నించలేవా నాయన అంటూ నారాయణ భట్టతిరి తన యొక్క మనసుని ఆయనకి సమర్పించేశారండి. ఇక్కడ నరసింహ శతకంలో కూడా ఒక పద్యం చెబుతారండి, ఎంత బాగా చెబుతారు ఆయన. అసలు మనకున్న సమయం చాలా తక్కువ భగవంతుడు ఇచ్చింది. రాత్రంతా పడుకుంటాము. అది ఏ శ్లోకం ఇక్కడ మర్చిపోయానండి పూర్తిగా చదవటానికి, దాని భావాన్ని చెబుతున్నాను. ఆయన చెబుతాడు నరసింహ శతకంలో, ఏవయ్యా మాకేదో ఇచ్చానంటావు, దివరాత్రుల్లో రాత్రంతా పడుకోవడానికి ఇచ్చావు, ఇక పగలంతా ఏవో పని పాటలు పొట్ట పోషణ కోసం ఇచ్చాం. పోనీ హాయిగా సుఖంగా ఉన్నామంటే జాతకాలు అంటావు, కర్మలు అంటావు, బాధలు అంటావు, రోగాలు అంటావు, రొచ్చులు అంటావు, పిల్లలు అంటావు, యాతనలు, గ్రహస్థితులు అంటావు. ఎక్కడయ్యా అసలు మనసుని ఒక్క సెకనైనా నీపై నిలుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చావా అని ఆయన ప్రేమతో భక్తితో నింద ఆయన మీదే వేసేస్తాడండి. అన్నీ నీవే చేసేసి నేను ఏం చేయలేదంటావేంటయ్యా బాబు అని అతి సున్నితంగా, అతి చక్కగా, అతి అనునయంగా ఆయన చేసిన పనిని ఆయనకి చెప్తావు, మేమేం చేయలేము, మా చేతుల్లో ఏం లేదు, మమ్మల్ని కాపాడే బాధ్యత నీదేనే అని నరసింహ శతకంలో ఆయన చక్కగా పాడతారండి. అది ఏ శ్లోకం నేను మర్చిపోయాను కాబట్టి నోరుతో చెప్పేశాను. అలాగా నారాయణ భట్టతిరి చివరికి ఇక నా వల్ల కాదయ్యా, గజేంద్రులానే అంతా నా పని అయిపోయింది, నేను ప్రయత్నం చేసినంతసేపు చేశాను, నా బాధ నీకు చెప్పి అలసిపోయాను, ఇంకా నేను చెప్పదలుచుకోలేదు, అయిపోయింది. ఇంకా నాకు చెప్పడానికి కూడా విన్నవించడానికి కూడా నాకు ఏమీ లేదు. ఇంకా నీ దయ కోసం, నీ కరుణ కోసం, ఇంకా నా బాధ ఎంత పడని, ఎంత విపరీతమైన బాధ రాని, నా మనసుకి నా మెదడికి వెళ్ళనివ్వకుండా కేవలము నా దృష్టి పూర్తిగా త్రికరణ శుద్ధిగా నీపైనే లగ్నం చేయడానికి నేను ఇంకా ప్రయత్నం చేస్తాను, ఇదే నా స్థిర నిర్ణయము అంటూ ఆయన మనసుని ఆయన పాదాల చెంత పెట్టేశాడండి. చూసారా ఎంత నీతి ఉందో. వాళ్ళు బాధపడ్డారు, మనకు చెప్పారు అని కాదండి, ఎంత బాధ. ఇప్పుడు మనం భక్త రామదాసుని చూస్తాం, ఆయన చాలా బాధపడ్డాడు, చాలా బాధ పెట్టారు వాళ్ళని. ఆయనకి అనారోగ్యం లేకపోయినా ఆయన రామాలయం కట్టించారని, కట్టవలసిన డబ్బు కట్టలేదని వాళ్ళు రాజుగారి గదిలో పెట్టించి బాధ పెట్టించారు. అయితే మనని తిరిగి తన వద్దకు చేర్చుకోవడం కోసమని అంత స్వచ్ఛంగా చెయ్యాలి అంటే ఇంకా మనకున్నది అదొకటే కదండి. వ్యాధి రూపంగా మనని అంతా కూడా ప్రక్షాళన చేసేసి, పరిపక్వం చేసేసి, మనసుని భగవంతుని ఇక నీవే తప్ప ఇంకెవరు లేరా, అర్థమైందా, మనసులో నన్ను నిలబెట్టుకో, నేను నీలో ఉన్నాను, నీ ఎదుర్కొన్నా ఉన్నా, నీ పక్కనే ఉన్నా, నీ చుట్టూతో ఉన్నా, అది వదిలేసి నాకు సెకండరీ పాటిస్తున్నావు, నేనే ఫస్ట్, నీ దృష్టి నాపై పెట్టు అని ఆయన మనకి మోదుతో చెప్తున్నాడండి. అందువల్ల ఇప్పుడు నారాయణ భట్టతిరి కూడా చివరికి మనకి చెప్పిన సందేశం ఏంటంటే, ఎంత బాధ రానివ్వండి,
అసలు మనసులోకి రానివ్వకుండా శ్వాసతో పాటుగా స్మరణ చేస్తూ బాధని మర్చిపోండి, బాంధవ్యాలను మర్చిపోండి. రండి, నేను హక్కుని చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓ జగదోద్ధారకుడు నేనే, మీ అందరినీ నాలో కలుపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చాలా ఆప్యాయంగా చెబుతున్నారు. మనందరూ కూడా ఆయన కేసి పరుగును వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. ముకుందమాలలో కూడా ఆయన అదే చెప్తాడు. ఆయన కూర్చున్నాడు పద్మనాభస్వామి, ఆయన దగ్గరికి మనందరం వెళదాం, రండి 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 అంటూ ఆయన చక్కగా పలుకుతారు. మనందరూ కూడా ఆ విధంగా ఆ భగవంతుని యొక్క గుణగానాన్ని చేసుకుంటూ మనకున్న బాధలు, వ్యాధులు, ఈ తాపత్రయాలు అన్నీ కూడా మూట కట్టి పక్కన పెట్టండి, ప్రయత్నం చేయండి. సమయం తక్కువ ఉంది మనకి. ఉన్న సమయంలో దేవదేవుని యొక్క గుణగానాన్ని చేసుకుంటూ ఆనందంగా పరవశిద్దాము. ఇప్పటికి మనం భక్తి స్వరూప వర్ణన ప్రథమ స్కందం పూర్తిగా అయిపోయింది. ఇంకా రెండవ స్కందంలోకి అడుగు పెడతాం. అందులో ఆయన మనకి ఇంకా ఏమేమి నేర్పుతున్నారు, ఇప్పటికి బాధలు వద్దన్నాడు కదా, ఏమేమి నేర్పుతున్నారు, ఏ విధంగా భగవంతుని వైపు మన మనసుని మరల్చుకోవాలో మనం విందాం. ఆ విధంగా మనందరూ కూడా నడుద్దాం. జై శ్రీమన్నారాయణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.